సార్ ఎప్పుడో వెళ్ళుండాల్సింది ఆయన లోపలికి. ఇప్పుడు ఢిల్లీలో మాత్రం 100 కోట్లకే 100 కోట్లు స్కామ్ కి ఢిల్లీలో ముఖ్యమంత్రిని ఎత్తి లోపలేసేసారు, ఉప ముఖ్యమంత్రిని ఎత్తి లోపలేసేసారు. 1,000 కోట్లు జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 1,000 కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగింది. ఎవరైతే లిక్కర్ సేవిస్తారో 25 సంవత్సరాలు సేవించే దాని మీద కూడా అప్పు తెచ్చేశారు. ఎక్కడ కూడా పేటిఎం ఏటీఎం లేకుండా ఓపెన్ గా చేసేసారు వీళ్ళు. మోహన్ రెడ్డి గారు, ఇది కాకుండా ఆల్రెడీ 43,000 కోట్లు ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్ చేసింది. 43,000 కోట్లు సార్, ₹1 ₹2 కాదు. ఓకే అండి, ఓకే ఓకే లాలూ ప్రసాద్ యాదవ్. సరే సురేంద్ర నాయుడు గారు ఓకే చెప్పారు కదా. మోహన్ రెడ్డి గారు ఏంటి మోహన్ రెడ్డి గారు ఏంటండి మీ టైం ఏంటి? మీ లెక్క ఓకే మీరు డిబేట్ అయిపోయి మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని సంవత్సరాలు పెట్టాలా, ఎన్ని యుగాలు పెట్టాలా? రైట్ ఓకే ఓకే సురేంద్ర నాయుడు గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆగమన్నప్పుడు ఆగాలి. మీరు అవకాశం ఇచ్చాను కదా, మాట్లాడారు. ఆయన మాట్లాడివ్వండి, అందరికీ సమాధానం ఆయనే చెప్పాలి కదా. ఓకే ఏంటి ఆయన ఏమో మొత్తం గంట టైం ఉంటుంది. గంట టైంలో మీరు ఒక్కరే అర్ధగంట మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళకి అవకాశం ఇలా కొంచెం మాట్లాడండి. సురేంద్ర నాయుడు గారు ఆయన మాట్లాడివ్వండి. 2 నిమిషాలు మాట్లాడితే మీరు అడ్డం తగ్గితేటమ్మా ఏంటండి టైం కూడా. ఓకే మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ పదవిలో లేనోడు, సచివాలయం అడుగు పెట్టినోడు 40,000 లక్ష కోట్లు అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే మరి 20 సంవత్సరాలు, ఈ 5 ఏళ్ళు దాటి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, కొడుకు అప్పుడు మంత్రిగా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు సురేంద్ర గారు రాష్ట్ర 50 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో మేము చెప్పింది కాదు, చేయమంటారా? మేము చెప్పింది కాదు. ఒక్క నిమిషం అండి సురేంద్ర నాయుడు గారు ఓకే సురేంద్ర నాయుడు గారు క్రాస్ టాక్ వద్దు. సురేంద్ర నాయుడు గారు అరే సురేంద్ర నాయుడు గారు 15 సంవత్సరాల కేసులు తిరగదోటే సురేంద్ర నాయుడు గారు మీరు సైలెంట్గా ఉంటారా? ఆయన మాట్లాడిన తర్వాత మీకు అవకాశం కావాలి అంటే నేను ఇస్తాను, ఆపండి, టైం వేస్ట్ చేయొద్దు. మోహన్ రెడ్డి గారు సింపుల్గా స్ట్రైట్గా రండి పాయింట్లో. మాతో మాట్లాడినప్పుడు ఎందుకు నేను డ్రాప్ అయితే సరిపోతుంది కదా, ఎందుకు పనిలో కూర్చోవాలా? మాట్లాడండి, టైం వేస్ట్ చేయకండి. ఒక 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 లక్ష కోట్లు తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే గానోడు, ఎంపీ గానోడు, వార్డు మెంబర్ గానోడు ఇలా 1 లక్ష కోట్లు తీసుకుంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు కొడుకు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరం నుండి మంత్రిగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు తెచ్చిండాలా? సింగపూర్ లో, మలేసియా ఎక్కడెక్కడ కట్టి పెట్టిండాలా? వీళ్ళని ఎన్ని ఉండాలా? 50 లక్షల కోట్లకు అధిపతి అయినా దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికన్నా సహకారులలో 6 మెంబర్ గా ఉన్నాడు. సహకారులలో దేశంలో ముఖ్యమంత్రులు అందరికన్నా అరే వినండి సురేంద్ర నాయుడు గారు, ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు, మీరు మాట్లాడిన అర్థం కాదు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇస్తాను మీరు మాట్లాడిన అర్థం కాదు. ఇద్దరు మాట్లాడితే పొరపాటు ఆయన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అప్పుడు జరుగుతుంది. ఓకే మోహన్ రెడ్డి గారు మాట్లాడు. స్టూడియోకి ఇవ్వండి కెమెరా. ఇప్పుడు వీళ్ళు మెంగలాగా మంగళవారం అంటున్నారు వైసీపీ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి చేస్తే గత 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారు? కొండ మొత్తం దువ్వారు. కనీసం ఎలకన్నా చూపిస్తారని మేము కూడా వెయిట్ చేసినాం, ఆ ఎలకను కూడా చూపించలేకపోయారు. ఈరోజు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంత అవినీతి చేశారు. అవినీతి చేస్తే మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు గాడిదలుగా ఆడుతున్నారా? ఈరోజు మైక్ ఉంది కానీ వాగుతుంది దేనికి? అంటే మనం మాట్లాడే మాట చిత్తశుద్ధి ఉండాలండి, చిత్తశుద్ధి ఉండాలి. నాయకుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రాణాలు తీశాడు. మీ నాయకులు కల్తీ లెక్కలు అమ్మి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రాణాలు తీశారు. అది మీకు తెలుసా? కనీసం కోవిడ్ టైంలో కూడా ఆపకుండా
లిక్కర్ గురించి వివరణ తీసుకొని చెప్తా. Okay. చెప్పండి. లిక్కర్ ప్రతి షాపుకు 3 గవర్నమెంట్ ఎంప్లాయీలు. రైట్, ఓకే. కీర్తన గారు రెస్పాండ్ అవ్వండి. టాపిక్ డైవర్ట్ అవుతుందండి, లిక్కర్ మీద కాదు డిబేట్. కీర్తన గారు, ఇక్కడ మనము ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయట్లేదు. ఇది ఈడీ సాక్షాత్ ఈడీ మాట్లాడుతున్న మాటలు. అది మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ ఆయన బ్లైండ్ ఫాలోవర్ ఆఫ్ వైసీపీ. మాట్లాడుతుంది, నా మీద పెట్టి మాట్లాడుతుంది, సురేంద్ర గారి మీద పెట్టి కేసు పెడితే వితౌట్ ఎవిడెన్స్ సరేనండి, ఇప్పుడు మాట్లాడింది కాబట్టి దాని మీద డిస్కస్ చేస్తున్నాం. లక్ష కోట్లు కానీ వీళ్ళు ఆరోపణ చేస్తే డైరెక్టర్ గా ఉన్నటువంటి లక్ష చెప్పండి సురేంద్ర రెడ్డి గారు. 1900 కోట్లు. సురేంద్ర రెడ్డి గారు. ప్రజలు మరి ఆ లక్ష కోట్లు ఎక్కడ పోయినాయి? 43,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ప్రజల్లోకి వెళ్ళదు సార్ ఇది, మనం మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీరు కోర్టులో ఇవ్వండి అన్న. ఇద్దరం మాట్లాడితే ఇక్కడ అవుతుంది కదా టాపిక్. చూపించండి, దాంట్లో మొత్తం మీరే తీసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన మీటింగ్ పెడతారు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, అప్పుడేం చేశారు? మోహన్ రెడ్డి గారు. పళ్ళు తవ్వుతాను గుడ్డి కార్తలకు అప్పుడేం చేయొచ్చు కదా? ఓకే, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మొత్తం డిబేట్ అంతా మీరే మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారు? నన్ను మాట్లాడి సరే ఓకేనండి, కాదండి, క్రాస్ టాక్ వద్దని ఫస్ట్ చెప్పింది మీరే. మరి ఆ లాగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడారు. అసలు రీచ్ అవ్వాలి కదా జనాలకి. మీరు చెప్పిందన్నా రీచ్ అవ్వాలి కదా. టైం పెట్టుకోండి. కాదు వర్మ గారు, ఈ రోజు కాదు ఇంకొక రోజైనా సరే ఒక పని చేయండి, డిబేట్ అయిపోయిన తర్వాత వినండి. నేను చెప్పింది వినండి ఫస్ట్. నేను చెప్పింది ఒక నిమిషం, నేను చెప్పింది వినండి. డిబేట్ అయిపోయిన తర్వాత, అరే ఒక నిమిషం అండి, డిబేట్ అయిపోయిన తర్వాత వినండి. నేను మాట్లాడను. వినండి, డిబేట్ వినండి. సరే వినండి. డిబేట్ అంటే ఇంకా అలాగే ఒకరికొకరు ఆడుకుంటే మీరు మాత్రం కంట్రోల్ అవుతున్నారా? ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే మీరు కంట్రోల్ అవట్లేదు కదా. కంట్రోల్ కావాలనుకున్నా, నన్ను కానీలేదు కదా. సరే ఓకే, ఒక పని చేయండి. డిబేట్ అయిపోయిన తర్వాత వినండి. అరే వినండి, ముగ్గురు కలిసి సరే వినండి. గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే ఉండేది కదా. మీరు అయిపోయిన తర్వాత మీరు టైం చూసుకోండి, నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర. సరే వినండి, మీరు ఎంతసేపు మాట్లాడారో మీరు టైం చూసుకుండి, అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయండి, మనం మాట్లాడదాం. అవును, మీరు ఇస్తాను కదా, అవకాశం ఇస్తారు కదా, వినిపించట్లేదు కదండి. అరే వినండి, కాదండి, ఇద్దరు మాట్లాడుతుంటే నాకే అర్థం కావట్లేదు, ఇంక ప్రజలకు ఎద్దుగా మీకు నేను అవకాశం ఇస్తే కాదండి. మోహన్ రెడ్డి గారు, సరే మోహన్ రెడ్డి గారు సరే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి హ్యాపీగా తుడుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ రెడ్డి గారు, సచివ పాల్గొనకు థ్యాంక్ యూ. సురేంద్ర నాయుడు గారు థ్యాంక్ యూ. కీర్తన గారు థ్యాంక్ యూ. నాగార్జున గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టేషన్ టు 9 న్యూస్.